మార్క్ ఆంటోనీ సినిమాలో తన భార్యగా నటించిన అభినయాని విశాల్ ప్రేమిస్తున్నట్టు వార్తలు మరోసారి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన కారణమేంటి, వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విశాల్ నటించిన ఏ సినిమా హిట్ కొట్టని సమయంలో మార్క్ ఆంటోనీ సినిమా విశాల్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత వచ్చిన రత్నం మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 12 ఏళ్ల తర్వాత సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన మదగజ రాజా సినిమా మంచి విజయాన్ని సాధించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇది తమిళంలో 50 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది. దీంతో ఇప్పుడు విశాల్ గురించే చర్చ జరుగుతోంది. మదగజ రాజా సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనివల్ల ఆగిపోయిన ఆయన సినిమాలు తిరిగి థియేటర్లలోకి రావటానికి సిద్ధమవుతున్నాయి. 47 ఏళ్ల విశాల్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. 2019లో విశాల్కి అనిషారెడ్డికి నిశ్చితార్థం జరిగింది. 6 నెలల తర్వాత పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత విశాల్ పేరు చాలామంది హీరోయిన్లతో లింక్ చేసిన కథనాలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు విశాల్ అభినయ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ డ్యూయల్ రోల్లో నటించిన టైమ్ ట్రావెల్ సినిమా మార్క్ ఆంటోనీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో విశాల్కి భార్యగా అభినయ నటించింది. దీంతో అప్పుడు ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. మార్క్ ఆంటోనీ సినిమాలో అభినయకి అవకాశం రావటానికి కారణం ప్రేమే అని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అభినయ స్పష్టతనిచ్చింది. నాడోడిగల్ సినిమాతో పేరు తెచ్చుకున్న అభినయ ఈసన్, తని ఒరువన్, కుట్రం 23, నిశ్శబ్దం, కుట్రం పురిందాల్, వితిరు వంటి సినిమాల్లో నటించింది. గతేడాది జోజు జార్జ్ దర్శకత్వంలో వచ్చిన పని సినిమా హిట్ అయింది. ఇందులో జోజు జార్జ్కి భార్యగా అభినయ నటించింది. ఆమె నటన, అందం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ప్రేమ వార్తలపై అభినయ స్పందించింది. 15 ఏళ్లుగా తన బాల్య స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, ఇకపై ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. విశాల్తో ప్రేమ వార్తలకు చెక్ పెట్టింది. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న తన ప్రియుడి గురించి అభినయ ఏమీ చెప్పలేదు. అతను నటుడా లేక ఇంకెవరైనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అభినయ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది.